ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క రోగ నిర్ధారణ మనకి చివరికి జరిగేది ట్రస్ బయాప్సీ ద్వారా, అంటే ప్రాస్టేట్ బయాప్సీ ద్వారా. ఈ బయాప్సీ చేసిన తర్వాతే ఆ పేషెంట్ యొక్క ప్రాస్టేట్ లో క్యాన్సర్ ఉందో లేదన్న విషయం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఈ బయాప్సీ ఎలా చేస్తాము? మలద్వారం గుండా అల్ట్రాసౌండ్ సహాయంతో ఒక ప్రోబ్ పెట్టి, ఒక స్పెషల్ గన్ ఉంటుంది, దాన్ని మనం ట్రస్ బయాప్సీ గన్ అంటాం. ఆ గన్ సహాయంతో ప్రాస్టేట్ నుంచి చిన్న చిన్న ముక్కలు తీసుకుంటాం. ఒక 12 ముక్కలు వివిధ భాగాల నుంచి తీసుకొని మనం వాటిని లేబుల్ చేసి సపరేట్ గా వాటి టెస్ట్ పంపిస్తాం అనమాట. సో ఈ బయాప్సీ చేసిన తర్వాతే పేషెంట్ కి రోగ నిర్ధారణ అవుతుంది. తద్వారా మనకి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు మనం పెట్ సిటీ స్కాన్ చేసి పేషెంట్ క్యాన్సర్ బాడీలో ప్రాస్టేట్ లో మాత్రమే ఉందా, మిగతా ఎక్కడికైనా పాకిందా అని తెలుసుకుంటాం. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ కోసం మనం చేసిన బయాప్సీ తర్వాత కొంతమంది పేషెంట్స్ కి యూరిన్ లో మంట రావచ్చు, యూరిన్ లో బ్లీడింగ్ అవ్వచ్చు, మలద్వారంలో బ్లీడింగ్ అవ్వచ్చు, కొద్దిగా యూరిన్ రావడానికి ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. బట్ అవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్సే, వాటికి కూడా మెడిసిన్స్ ఇస్తాం. సో ప్రాస్టేట్ బయాప్సీ కనుక మీకు అవసరం పడితే, మీ డాక్టర్ గారు మీకు అది అవసరం చెప్తే కనుక నిర్భయంగా చేయించుకోండి. రోగ నిర్ధారణకి చాలా ముఖ్యం.